యాక్సిడెంట్ అయిన హిమ ఎప్పుడు అదేనండి. Hi guys, this is Hanupriya. Welcome back to our channel. This is a very special video because Kagan birthday anamata 21st ఈరోజు డేట్ ఎంత Kagan 19th of July 21st Kagan birthday anamata. సో దానికోసం మనం తిరుమల వెళ్తున్నాం. ఈ రోజు అయితే ఫస్ట్ వెంకటగిరికి వెళ్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి వెంకటగిరికి వెళ్ళి వెంకటగిరిలో ఒక రోజు ఉంది, అక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి తిరుమల వెళ్తాము. సో దానికోసం ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. కగన్ బట్టలు ఫస్ట్ పెడదాం. ఇది కగన్ షర్ట్, ఇది బేసిక్గా షీన్లో తీసుకున్నాము. లుక్స్ అన్ని లాస్ట్లో రివీల్ చేస్తాం అనమాట. వేసుకున్నప్పుడు ఏం కగన్ చేస్తాడు. కవర్ ఉంచుదాంలే, ఎందుకంటే నా తడి బట్టలు పెట్టుకోవడానికి. పైగా తిరుమల కొండ ఎక్కుతూ వెళ్దాము అని అనుకుంటున్నాము. ఇది కగన్కి హల్దీ కోసం తీసుకున్నది అనమాట. కాకపోతే అన్ఫార్చునేట్లీ మేము హల్దీ కలిసి చేసుకోవాలి అనుకున్నాం. దానికి ట్యాగ్స్ కూడా తీయలేదు. తీయాలా తీసుకుంటాడంట. సరే, ఇదేం సపరేట్గా కొన్నాను అనమాట. మింత్రాలోనే కదా మింత్రాలోనే. ఇది ప్యాంట్ అనమాట. సపరేట్గా తీసుకున్నాం రెండు. సో హల్దీ బట్టలు వేసుకుందాము అని చెప్పి, ఎట్లా అప్పుడు కలిసి వేసుకోలేదు కదా పెళ్ళప్పుడు. సో ఇప్పుడన్నా వేసుకుందాము అని చెప్పి ప్లాన్ చేసి పెడుతున్నాం అనమాట. నేను కూడా నా హల్దీ శారీ పెట్టుకుంటాను ఎల్లోది. బై ద వే ఇది నా హల్దీ శారీ అనమాట. నేను సపరేట్ వీడియో చేశాను నా వెడ్డింగ్ శారీస్, బ్లౌజెస్ అన్నీ వాటికి సంబంధించి. యూ కెన్ వాచ్ దట్ వీడియో. సో ఒక సైడ్ అంతా నావి, ఒక సైడ్ అంతా కగన్వి పెట్టుకుంటాను. కగన్ బన్నీ తెచ్చుకోకు. ఇది నా ట్రౌజర్. నేను అప్పటికి నేను అన్ని తెచ్చాను గైస్. అన్ని తెచ్చి అన్ని నేనే పెట్టుకున్నాను. పెట్టమంటే ఏమీ ఇయలేదన్నమాట బేసిక్గా. అన్ని చిన్న మినీ ట్రాలీ ఉందన్నమాట నా దగ్గర. అందులో పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మేకప్ అన్నీ ఒకే దగ్గర ప్రాపర్గా పెట్టుకోవచ్చు అని చెప్పి, ఇక్కడ అక్కడ ఏమంటారు మార్చకుండా సింపుల్గా ఈజీగా అయిపోద్ది అని చెప్పి. పైగా నాకు ప్యాక్ చేయడం సరిగ్గా రాదు, ఎడ్డిమట్టిగా పెడతా. అదొకటి ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఆఫీస్కి టైం అవుతుంది అనమాట. నేను మార్నింగ్ లేసి కూర్చొని షూట్ చేసుకుంటున్నాను వీడియోస్. ఇందాక చెప్పినట్టు వెడ్డింగ్ శారీస్ అన్నీ ఇందులోనే అనమాట. సో అవన్నీ అన్ప్యాక్ చేసి ఆ వీడియో కూడా షూట్ చేసుకుని ఒకటేసారి అయిపోద్ది కదా అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇది కూడా షూట్ చేసుకున్నా. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదు, 15 minutes ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఆఫీస్కి కూడా బయలుదేరాలన్నమాట. స్కిన్ కేర్ అని ఆ పౌచ్లో పెట్టాను. కగన్ బాత్రూంలో నాది టూత్ బ్రష్ ఇవ్వ. ఒక్క బ్రషే నాది. బాత్రూంలో 5 బ్రష్లు ఉంటాయి, ఒకటి నాది, 4 కగన్ అనమాట. టవల్స్ కూడా 2 పెట్టుకుంటాడు. ఎందుకంటే ఏది కనిపిస్తే అది, ఏది గుర్తొస్తుంది. మనం ఏం చేయలేమన్నమాట దానికి. నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, బ్యాక్ క్యామ్తో షూట్ చేస్తాను. డబ్బు పెట్టుకున్నా కనిపించాలి కదా, నాకు ఆ లెవెల్ తెలియక ఆడదు. పెట్టుకుని ఎత్తి
హాయ్ చెప్పా. హాయ్. బజ్జీ ఇవ్వకుండా మొత్తం ఎక్కేసిన కాగను. ఇల్లు నువ్వే కట్టినప్పుడు నేను ఎందుకు నీకు ఇస్తా చెప్పు. చిప్స్ అన్నా నా పైన ఆడ పెట్టామని చెప్పింది మా అమ్మ. ఇక్కడ పెట్టుంటా. బస్సు కోసం పడిగాపులు కాస్తున్న కగన్ రావు షిండే. నేను మాత్రమే కాదు, మీరు కూడా పడిగాపులు. నేనేం పడిగాపులు కావట్లేదు, నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. అమ్మలే కొన్నిసార్లు తొందరగా ఉంటాయి, కొన్నిసార్లు రావు. ఏం చేస్తాం, వెయిట్ చేస్తాం, తప్పదు. రాడికి మయస్కం పరిగెడతావా? అవి ఉన్నా కానీ ఏం కాదు. టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కువ అయిపోతుంది. అది చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుంది కదా, సో కొద్దిగా వెయిట్ చేయాలా అని ఆర్టీసీ వాళ్ళు ప్లాన్ చేసినారు ఇట్లాంటివన్నీ. నాకేం లేదు, నేను వెయిట్ చేస్తాను, నాకు ఓపిక ఉంది బాగానే. నేను 8 గంటలు ట్రావెల్ చేసేటండి. నా ఓపికతో పోలిస్తే నీ ఓపిక చెప్పు. రాలే మరి ఎక్కువ పెట్టకూడదు కానీ. ఎట్లున్నావంటే నువ్వు నిద్రకు తూగులాడుతా ఉన్నట్టు. మా అమ్మ కూడా అలసిపోయి ఫ్రెష్గా ఉండేది, నేను ఒక్కదాన్ని యాక్టివ్గా. యాక్సిడెంట్ అయిన హిమ ఎట్ట పడిందంటే మొహం ఎడం పక్కకు తిప్పుకొని 2 చేతులు తప్పుకొని సర్రంగా దొక్కుంటా పోయింది. ఎక్స్పీరియన్స్. కొత్తగా నాయిస్ ఇవి కొనుక్కుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇవి ఎత్తుకొని పరిగెడతాను, ఎట్ట పరిగెడతాదో చూడాలా. ఎక్కడిచ్చిప్పుడా బాగా ఎగిరి ఎగిరిమా బాగా. సంతోషం సగం బలం అన్నాడు. అందుకే మేము వచ్చింది బలాన్ని ఇయడానికి. గోకుందా ఏం కాదులే. బాగా భయంకరంగా కొట్టినట్టుంది అట్టయితే. అప్ప జీన్స్ వేసుకోంది కాబట్టి కాళ్ళకు కొంచెం ఇదైంది. నార్మల్ లెగ్గింగ్ గానీ ఏదన్నా అంటే మొత్తం బూట్లు. షూలు వేసుకోంది, జీన్స్ వేసుకొని ఉంది, దాని వల్ల సగం ఫ్రిక్షన్ తగ్గింది. సంచిగా లేకపోతే పొట్టంతా కెక్కిపోయింది. ఇక్కడికి సంచి ఇక్కడ పడింది. ఈ పిల్ల పడలే, బతికిపోయావమ్మా. సో అందరూ షూస్ వేసుకోండి ఫ్యాన్సీగా. బండిదోలే వాళ్ళు ఇవి ఏంది హీల్స్ ఇవి అవి కాకుండా ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. హెల్మెట్ కంపల్సరీ. ఈ పిల్ల ఈ గొర్రె హెల్మెట్ వేసుకోలేదు. సో హెల్మెట్ మస్ట్. మీరు ఎంత ఎమర్జెన్సీ పోతున్నా హెల్మెట్. విరిగిపోయా ఎన్నిసార్లు చెప్పుంటాను హెల్మెట్ వేసుకొని పోయిమంటే. మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి తినేసి జగ్గా వచ్చింది. తను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతుంటే తన ఊరికే సెండ్ ఆఫ్ ఇద్దాము అని చెప్పి అలా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. ఇది ఈ వీడియో మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.